The last few sessions we're looking at the basis for any ministry, which is prayer. మనము గత కొన్ని సెషన్స్లో ఎటువంటి పరిచర్యకైనా పునాది ప్రార్థనే అని మనం చూస్తూ వచ్చాము. Based on the apostles who said in Acts 6:4, we'll devote ourselves to prayer and the ministry of the word. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 4వ వచన ప్రకారముగా మేము దేవుని వాక్యమందును ప్రార్థన యందును ఎడతెగక ఉందుము అని వారు చెప్పిన మాటను బట్టి Any ministry we are called to do should flow from our closeness with God. And we spoke about this intimacy with God in the last few sessions. మనము ఎటువంటి పరిచర్య చేయడానికి పిలువబడినా కూడా ఆ పరిచర్య దేవునితో సన్నిహితమైన సహవాసములో నుండి ప్రవహించాలని మనం గత కొద్ది సెషన్స్లో చూసుకున్నాం. From this session I'm going to speak about serving God actually joyfully. ఈ సెషన్ నుండి కూడా దేవుని పరిచర్య చేయుట అనగా సంతోషముతో దేవుని పరిచర్య చేయుట గురించి మాట్లాడతాను. In the book of Romans chapter 14, 17, 18 we read. రోమిల్కి రాసిన పత్రిక chapter 14 verse 17. 14వ అధ్యాయము 17, 18 వచనాలలో మనం చదువుతున్నాము. For the kingdom of God is not a matter of eating and drinking, but of righteousness, peace and joy in the Holy Spirit. దేవుని రాజ్యం అనగా భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నవి. For whoever serves Christ in this way is pleasing to God and approved by people. ఈ విధముగా పరిచర్య చేయువాడు దేవుని ఎదుట మెప్పు పొందును, మనుషుల ఎదుట కూడా. Whoever serves Christ in this way, ఈ విధముగా పరిచర్య చేయువాడు with the peace and the joy of the Lord. అనగా దేవుని యొక్క సమాధానము మరియు ఆయన సంతోషము. On the first day I spoke about how there are different kinds of service, but the same Lord. వేరు వేరు పరిచర్యలు కానీ ఒకటే ప్రభు అని మొదటి రోజున నేను మీతో చెప్పాను. Similarly, there are different kinds of servants. అలాగే రకరకాల పరిచారకులు ఉన్నారు. Different kinds of service and different kinds of servants. రకరకాల పరిచర్యలు, రకరకాల పరిచారకులు, సేవకులు. Now there are people who serve God without knowing God also. అయితే కొంతమంది దేవుని ఎరుగకుండా కూడా దేవుని సేవించేవారు ఉన్నారు. They don't know God. వారు దేవుని ఎరుగరు. They don't know they're serving God. దేవుని సేవ చేస్తున్నారని కూడా వారికి తెలియదు. But they're serving God. కానీ దేవుని సేవ చేస్తున్నారు. How is that possible? అది ఎలా సాధ్యము? That's because everybody in this world is in God's hands. అది ఎలా సాధ్యం అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని హస్తములలో ఉన్నవారు. He is sovereign God. ఆయన సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు. In Psalm 24 verse 1 is written, the earth is the Lord, everything that is in it, the world and all the people live in it. కీర్తనల గ్రంథము 24వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుతాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే. So they don't know God, but God can use anybody. కాబట్టి దేవుడు ఎవరో వారికి తెలియదు కానీ దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. There are examples in the Bible like that. బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. Like King Nebuchadnezzar, his God was Belteshazzar. నెబుకద్నెజర్ యొక్క రాజు ఆయన దేవుడేమో బెల్తెషాజర్. But God refers to him in Jeremiah 25:9 as my servant Nebuchadnezzar. అయితే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు నెబుకద్నెజర్ గురించి అంటున్నాడు, నా సేవకుడు యజమానుని చిత్తమును చేస్తాడు. Nebuchadnezzar didn't know the true God of Israel at that point of time. ఆ సమయంలో నెబుకద్నెజర్కి ఇశ్రాయేలు దేవుడైన సత్యదేవుడు ఎవరో తెలియదు ఆయనకి. But God used him to fulfill his purpose. కానీ ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుడు అతన్ని వాడుకున్నారు. Then there's a Persian king called Cyrus. అలాగే పారసీకపు దేశ అయినటువంటి రాజు అయినటువంటి కోరేష్ అనేటువంటి ఆయన ఉన్నాడు. And Isaiah 44:28 we read, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 28వ వచనం మనం చదువుతాము. God refers to him as my anointed one, my shepherd Cyrus. నా అభిషిక్తుడు, నా కాపురైన కోరేష్ అని దేవుడు అతని గురించి మాట్లాడుతున్నారు. Again, Cyrus did not know the God of Israel. కోరేష్ కూడా ఇశ్రాయేలు దేవుడు తెలియదు. But God used him to give an edict to send the Jews back to Jerusalem. కానీ యూదులను యెరూషలేమునకు తిరిగి వెనక్కి పంపాలనేటువంటి ఒక ఉత్తర్వులు జారీ చేయడానికి దేవుడు కోరేష్ను వాడుకున్నాడు. When the Israelites were in Egypt, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల దేశంలో ఉన్నప్పుడు God told Moses to tell the Israel women to ask the Egyptian neighbors for gold, silver and clothing. దేవుడు మోషేతో అన్నాడు, ఐగుప్తులో మీ పొరుగు వారిని బంగారము వెండి వస్త్రాల గురించి అడగమని దేవుడు చెప్పాడు. In Exodus chapter 3 verse 21 we read, the Lord told Moses, I will move them to give provisions to the Israel women. నిర్గమకాండము 3వ అధ్యాయము 21వ వచనంలో 21 verse that God used the Egyptian women to give
provisions to the Israel women. నిర్గమాకాండము 3:21 మనం చదువుతాము. దేవుడు వారిని కదిలించి ఆ బంగారు ఆభరణాలు ఇచ్చేలాగా దేవుడు చేశారు. Egyptians had so many gods and gods they had. ఎందుకంటే వారు అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. But the true God, the God of Israel, moved the women of Egypt to give gold, silver and provisions to the Israel women who were leaving Egypt and going. కానీ ఇశ్రాయేలుల దేవుడైనటువంటి సత్యదేవుడు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి స్త్రీలను కదిలించి వారి బంగారు ఆభరణములన్నిటిని ఇశ్రాయేలులకు ఇవ్వడానికి వారిని ప్రేరేపించారు. Then they read about the priest Caiaphas. యాజకుడైన కయప. And in John 11 chapter 50-51, యోహాను సువార్త 11:50-51 Caiaphas was instrumental in Jesus being arrested and crucified. యేసుక్రీస్తు ప్రభువారు అరెస్ట్ చేయబడి సిలువ వేయబడడానికి కారకుడైనటువంటి వాడు కయప. But as high priest he prophesied. కానీ ప్రధాన యాజకుడుగా ఒక ప్రవచనం చెప్పాడు ఆయన. He said it's better one man die for nation, the whole nation perish. ఇదిగో దేశమంతా నశించడం కంటే ఒక్కడు జనము కొరకు నశించడం మేలు అని చెప్పాడు. God put his words in Caiaphas' mouth when Caiaphas was actually instrumental in Jesus being arrested and crucified. He was not a believer in Jesus. యేసుక్రీస్తునందు కయప విశ్వాసి ఏమి కాదు. నిజానికి యేసు ప్రభువారి యొక్క మరణానికి అతడు కారణమైనప్పటికీ అతడు ఎరుగకుండా దేవుడు అతని మాటను కయప నోట ఉంచాడు. So anyone God can use. కాబట్టి దేవుడు ఎవరినైనా వాడుకుంటారు. But the classic example అయితే చాలా చక్కని ఒక ఉదాహరణ is something that I learned when I was speaking to pastors in Kedgaon in Maharashtra. మహారాష్ట్రలో నేను ఒకసారి పాస్టర్స్తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి ఉదాహరణ దేవుడు నాకు ఇచ్చారు. There were 200 pastors. అక్కడ 200 మంది సుమారు ఉన్నారు పాస్టర్స్. They had never heard me speak before. నేను ఇదివరకు నేను మాట్లాడడం లేక నా ప్రసంగం ఎప్పుడు వారు వినలేదు. But the pastor invited me to speak to all the other pastors. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక సేవకుడు నన్ను పిలిచి అక్కడ ఉన్న సేవకులందరితో మాట్లాడడానికి నన్ను పిలిచారు. I had to speak for 2 days, each day 3 hours. 2 రోజులు రోజుకి 3 గంటల సేపు నేను అక్కడ ప్రసంగం చేశాను. And introducing me to all the other pastors. నన్ను ఇతరుల పాస్టర్స్ అందరికి కూడా పరిచయం చేశాడు. Very nervously. చాలా భయముతో. I'm on stage, he's next to me, introducing me to all the people. నేను స్టేజ్ మీద ఉన్నాను, నా పక్కన ఉన్నాడు, ఉన్న వాళ్ళందరికీ కూడా నన్ను పరిచయం చేస్తున్నారు. This is brother Rajkumar. ఈయన అన్నాడు ఈయన బ్రదర్ రాజ్ కుమార్. He is not a pastor. ఈయన పాస్టర్ కాదు. He is not a reverend. ఈయన రెవరెండ్ కూడా కాదు. He has not gone to Bible college. బైబిల్ కాలేజ్ కి వెళ్ళలేదు. He is theologically illiterate. ఆయన థియాలజికల్ గా ఆయన చదువుకోలేదు, చదవలేదు. And everybody is feeling very discouraged as he said all these things. ఇవన్నీ చెప్తా ఉంటే అందరిలో చాలా నిరుత్సాహం వచ్చేసింది. And you must wonder who is this fellow who has come here. ఎవరండి బాబు ఈయన వచ్చేసాడు మాట్లాడడానికి అనుకుంటున్నారు అందరూ. Not a pastor, not going to Bible college, theologically illiterate. పాస్టర్ కాదు, ఏ థియాలజీ చదవలేదు, బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు. Supposed to be introduction. ఇది పరిచయంలో చెప్తున్నాడు, పరిచయ వాక్కుల్లో. He is supposed to say who I am. నేను ఎవరో చెప్పాలి. But he was saying who I am not. నేను ఎవరు కాదో ఆయన చెప్తున్నాడు అదంతా. And they all became very, very discouraged. వాళ్ళందరూ చాలా నిరుత్సాహంతో అయిపోయారు. And this pastor, ఆ పాస్టర్ గారు, being a true pastor, ఒక నిజమైన పాస్టర్ గా, he encouraged the congregation. అక్కడ జనసమూహాన్ని కొంచెం ప్రోత్సాహపరిచాడు. Pastors, don't be discouraged. ఆయన అంటున్నాడు, పాస్టర్స్ మీరు నిరుత్సాహపడవద్దు. Don't worry. మీరు చింతించవద్దు అంటున్నాడు. I know Rajkumar is not a pastor. నాకు తెలుసు రాజ్ కుమార్ గారు పాస్టర్ కాదని. But doesn't matter. అది ఏం పర్వాలేదు దాని విషయం. When God can speak through a donkey, he can speak through Rajkumar. దేవుడు ఒక గాడిద ద్వారా మాట్లాడగలిగితే ఆయన రాజ్ కుమార్ ద్వారా కూడా మాట్లాడతాడు. God spoke through a donkey in a man's voice to a prophet, Balaam. దేవుడు మానవుని స్వరము ద్వారా గాడిద ద్వారా మాట్లాడుతూ ఒక బిలాం అనేటువంటి ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. And by the way, that donkey was the female donkey. చెప్పాలని నిజం చెప్పడానంటే ఆ గాడిద ఆడగాడిద. God spoke through a female donkey in a man's voice to a prophet. దేవుడు ఒక మానవుని స్వరముతో ఒక ఆడుగాడిద ద్వారా ఒక ప్రవక్తతో మాట్లాడారు. What an awesome God. ఎంత గొప్ప దేవుడు కదా. So being used by God is nothing great for the person being used. కాబట్టి దేవుని చేత వాడబడటం అనేది ఆ వాడబడుతున్న వ్యక్తిలో ఉన్న గొప్పతనం ఏమీ లేదు. It's the greatness of God. He can use anyone, including a donkey. అది దేవుని యొక్క గొప్పతనమే. దేవుడు ఎవరినైనా వాడుకుంటారు, ఒక గాడిదని కూడా. So when there people say, oh, this man used by God so wonderfully, so what? కాబట్టి ఎవరన్నా అంటే ఓ ఈ వ్యక్తి దేవుని చేత ఎంత బహుగా వాడబడ్డాడంటే అయితే ఏంటి అని అనాలి మనం. No credit to the man being used by God. దేవుని చేత వాడబడుతున్న వ్యక్తికి ఏమాత్రము
మెప్పు లేక గొప్పతనం లేదు. All glory to God. సమస్త మహిమ దేవునికే. Sometimes when I go to different places, people introduce me. నేను వేరే వేరే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు నన్ను పరిచయం చేస్తూ Rajkumar, great man of God. రాజ్ కుమార్ గొప్ప దైవజనుడు అని అంటారు. I said no. నేను అంటాను కాదండి, I'm not a great man of God. నేను గొప్ప దైవజనుడు కాదు, గొప్ప దేవుని దాసు. గొప్ప దేవునికి దాసుడను. I'm the man of a great God. నేను గొప్ప దేవునికి దాసుడను. So all of us are ordinary sinners saved by grace. మనమందరము కూడా కృప చేత రక్షించబడిన పాపులమే. So people can be used by God who don't know God, who don't know they're serving God. కాబట్టి దేవుణ్ణి ఎరుగక దేవుణ్ణి సేవిస్తున్నామని కూడా ఎరుగకుండా ఉన్న వారిని కూడా ఆయన సేవ కొరకు దేవుడు వాడుకుంటారు. The second category, రెండవ కోవకు చెందిన వాళ్ళు of servants, ఆ సేవకులలో are those who know God. వారు దేవుని ఎరుగుదురు, They are serving God, దేవుని సేవ చేస్తున్నారు, but serve God with wrong motivation. అయితే తప్పుడు ఉద్దేశముతో దేవుని సేవ చేస్తున్నారు. When people offer themselves to God to be used by God, దేవుని సేవ చేయటానికి తాము దేవునికి అర్పించుకున్నప్పుడు God gives gifts. దేవుడు కొన్ని వరములు ఇస్తారు. When he gives a gift, he will not take back. ఆయన వరం ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోడు. That's the nature of God. అది దేవుని యొక్క స్వభావం. Romans 11:29 says his gifts and his call are irrevocable. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం ప్రకారముగా ఆయన పిలుపు విషయంలోను ఆయన ఇచ్చే వరముల విషయంలోను దేవుడు పశ్చాత్తాపపడడు. He will not take back. ఆయన వెనక్కి తీసుకోడు. But then we can use that gift for personal gain. కానీ ఆ వరమును మనము వ్యక్తిగత స్వలాభము కోసం వాడుకోవచ్చు. They can serve God with the wrong motivation. తప్పుడు ఉద్దేశముతో దేవుని సేవ చేస్తూ. In 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో chapter 2 verse 17, Paul writes, 2వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు రాస్తుంటున్నాడు, unlike so many, we don't peddle the word of God for profit. దేవుని 2 Corinthians 2:17. దేవుని వాక్యాన్ని మేము కలిసి చెరుపుడు అనేకులు వాళ్ళ ఉండక, Rather we speak before God with sincerity. మేము దేవుని వాక్యమును నిష్కలంకము గలవారమై దేవుని వాక్యమును బోధిస్తున్నాం. People can use the gifts they have to actually make money for themselves. ప్రజలు తమకు దేవుడు ఇచ్చినటువంటి వరమును తమ కొరకు డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకోవచ్చు. In the letter of Peter, he writes to the elders in the churches. పేతురు సంఘంలో ఉన్న పెద్దలకు రాస్తుంటున్నాడు. In 1 Peter chapter 5 from verse 2. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో from that verse he writes, ఆ వచనం నుండి ఆయన రాస్తుంటున్నాడు, be shepherds of God's flock under your care. మీ కింద ఉన్నటువంటి మీ మధ్యనున్న దేవుని మందనకు పైవిచారణ చేయుడి, serving as overseers, not because you must but because you willing as God wants you to be. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను, not greedy for money but eager to serve. దుర్లభ అపేక్షతో కాక సిద్ధ మనసుతో. not greedy for money but eager to serve. దుర్లభ అపేక్షతో కాక సిద్ధ మనసుతో. when you are serving God to glorify his name and edify, build up God's people. ఏదో లాభము సంపాదించుకున్నటానికి కాదు, కానీ దేవుని నామము మహిమ కొరకు, ఆయన ప్రజల క్షేమాభివృద్ధి కొరకు. we may know God, నీవు దేవుని ఎరిగి ఉండవచ్చు, we know we are serving God, మనం దేవుని సేవ చేస్తున్నామని ఎరిగి ఉండవచ్చు, but have wrong motives. కానీ తప్పుడు ఉద్దేశాలతో. when the apostle Paul was in prison in Rome, అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఒక చెరసాలలో ఉన్నప్పుడు he writes to the church in Philippi, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ about some people who are outside the prison who are preaching gospel. ఈ జైలు బయట ఉండి కొంతమంది సువార్త ప్రకటిస్తున్నారు, వారి గురించి రాస్తున్నారు. ఇలా అంటున్నాడు. Philippians 1:15-19, that passage we read. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15 నుండి 19 ఆ వాక్య భాగంలో మనం ఒక మాట చదువుతాము. You read that later on, you can read it. తర్వాత మనం చదువుకోవచ్చు. The people outside the prison, అక్కడ జైలు బయట ఉన్నటువంటి వారు preaching gospel. వారు సువార్త ప్రకటిస్తున్నారు. Some out of love and goodwill, కొంతమంది అయితే ప్రేమతో మంచి మనసుతో చేస్తున్నారు. some out of envy and rivalry to stir up trouble for Paul while he was in prison. కొంతమంది అయితే కక్షతోనూ పౌలు గారికి ఏదో ఒక సమస్య చేయాలనేటువంటి ఒక పగతో చేస్తున్నారు. Paul was in prison because of the gospel. పౌలు గారేమో సువార్త నిమిత్తము జైల్లో ఉన్నారు. Outside the prison, the people preaching gospel to irritate the jailer to trouble Paul more. బయట ఉన్నటువంటి వారు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారంటే వారి ప్రకటించడం ద్వారా జైలర్ గారు ఇరిటేట్ అయ్యి ఆయన విసుక్కొని పౌలు గారిని ఇంకా ఎక్కువ హింసిస్తారేమో అని ఆశతో. What a motivation to share the gospel. ఎలాంటి ఉద్దేశం చూడండి సువార్త పంచుకోవటానికి. The gospel of love is being shared out of envy and rivalry. What a irony it is. ప్రేమ సువార్త ఒక కక్షతో ఒక తప్పుడు ఉద్దేశంతో ప్రకటించబడతా ఉంది. ఎంత ఆశ్చర్యం కదా ఇది.
But look at Paul's response to that. కానీ పౌలు గారి యొక్క ప్రతిస్పందన చూడండి. What does it matter? ఆయన అంటున్నాడు, అయితే ఏమి అని అంటున్నాడు. Christ is preached, therefore I rejoice. క్రీస్తు ప్రకటించబడుతున్నాడు గనుక నేను ఆనందించుచున్నాను. Paul knew that the gospel is the power of God. పౌలు గారికి తెలుసు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది అని. Anybody preaches the gospel, there's power in it and people get saved. సువార్త ఎవరు ప్రకటించినా కూడా దానిలో శక్తి ఉన్నది గనుక ప్రజలు రక్షించబడతారు. Nothing to do with the person sharing. అది పంచుకుంటున్నటువంటి వ్యక్తి మీద ఆధారపడి లేదు. Everything to do with the power of the gospel. సువార్త యొక్క శక్తి మీద ఆధారపడి ఉన్నది. So Paul, even though he was in prison, కనుక పౌలు గారు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా, all the people preaching gospel out of envy and rivalry for me, he knew when the gospel is preached, people get saved, he rejoices. పగతో లేక కక్షతో ప్రజలు సువార్త ప్రకటిస్తున్నా కూడా అక్కడ ఆయన ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఆ సువార్త నమ్మి ప్రజలు రక్షించబడతారని. So when you serve God, what is our motivation? కాబట్టి నువ్వు దేవుని సేవ చేస్తున్నప్పుడు నీ ఉద్దేశం ఏంటి? In the book of Proverbs chapter 16 verse 2 we read, in the book of Proverbs సామెతల గ్రంథము chapter 16 verse 2, 16వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాము. all a man's ways seem right to him, but motives are weighed by the Lord. మనుషుని యొక్క మార్గములన్నీ అతని ఎదుట సరైనముగా కనబడును గాని యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. So first category of people are those who do not know God, don't know they're serving God, but they're serving God. దేవుని సేవకులలో మొదటి కోవకు చెందిన వారు ఎవరంటే దేవునిని ఎరుగరు, దేవుని సేవిస్తున్నామని ఎరుగరు గాని దేవుని సేవ చేస్తుంటారు. Second category, రెండవ కోవ ఎవరంటే they know the Lord, ప్రభువుని ఎరుగుదురు, they know they're serving God, దేవుని సేవ చేస్తున్నారని ఎరుగుదురు, but the motivation is wrong. కానీ వారికి ఉన్న ఉద్దేశము తప్పైనది. It's for personal gain, అది వ్యక్తిగత లాభము కోసము, or envy and rivalry of a fellow believer in Christ. లేక ఇతర విశ్వాసుల పట్ల ఉన్నటువంటి అసూయతో లేక పగతో కక్షతో చేస్తున్నారు. The third category of servants, మూడవ కోవకు చెందిన వారు ఎవరంటే are what God wants you and me to be. నీవు నేను ఎలా ఉండాలనుకుంటున్నామో అటువంటి కోవకు చెందిన వారు. Serving the Lord in righteousness, peace and joy in the Holy Spirit. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మల యందు ఆనందముతో దేవుని సేవ చేయటం. Our righteousness is Christ. మనకు నీతి ఎవరంటే యేసుక్రీస్తే. When you accept Christ into our hearts, we receive righteousness. యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలో అంగీకరించినప్పుడు మనం ఆయన నీతిని పొందుకుంటాం. Thereafter we are called to live rightly before him. ఆ తరువాత మనము ఆయన ఎదుట నీతిమంతులుగా జీవించుటకు పిలువబడిన వారము. And always preserve the peace and the joy of the Lord. ప్రభు ఇచ్చినటువంటి ఆ సమాధానమును, ఆ ఆనందమును ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండుట. The word peace actually means unity, oneness. సమాధానము అనేటువంటి ఆ మాటకు అసలైన అర్థం ఏంటంటే ఏకత్వము. The word in Greek is irene, E-I-R-E-N-E in English. Irene means oneness. గ్రీకులో ఉన్నటువంటి పదం ఏంటంటే ఇరేని, దాని అర్థం ఏంటంటే ఐక్యత. God and man were separated. దేవుడు మానవుడు వేరు చేయబడ్డారు. There was no unity. వారిద్దరి మధ్యలో ఐక్యత లేదు. But by the blood of Christ, అయితే క్రీస్తు రక్తము ద్వారా we have peace with God. మనకు దేవునితో సమాధానము ఉన్నది. We are one with God. మనము దేవునితో ఒకటి చేయబడ్డాం. In Colossians chapter 1 19-20 we read, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనాల్లో చదువుతున్నాము. For God was pleased to have all his fullness dwell in him, and through him to reconcile to himself all things, the things on earth or things in heaven, by making peace through his blood shed on the cross. ఆయన యందు అనగా యేసుక్రీస్తు నందు సర్వ పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభిష్టాయమాయను. Samadhana is peace, no? In సమాధానం. But actually means one unity. యూనిటీ. ఇక్కడ మనకున్నటువంటి మాట సమాధానము అని, కానీ వాటన్నిటిని తనతో ఐక్యపరచుకునవలనని చదువుకోవాలి. So when you accepted Christ as Savior and Lord, గనుక ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించావో you have received peace. అప్పుడు నీవు సమాధానం పొందుకుంటావు. And the Lord spoke to Isaiah long time back. చాలా కాలం క్రితమే యెషయాతో దేవుడు మాట్లాడుతూ, after giving Isaiah the vision of the cross, సిలువ గుచ్చిన దర్శనము దేవుడు యెషయాకి ఇచ్చిన తర్వాత,
about he was pierced for our transgressions. ఆయన మన అతిక్రమముల నిమిత్తమై గాయపరచబడిన వాడై. Isaiah 53:5. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనము. He was pierced for our transgressions. ఆయన మన అతిక్రమముల నిమిత్తమై గాయపరచబడిన వాడై. He was crushed for our iniquities. మన దోషముల నిమిత్తమై నలగొట్టిన వాడును. The punishment that brought us peace was upon him. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. On the cross, ఆ శిలువ మీద the Lord took away punishment upon himself. ప్రభువారు మన మీదకి రావాల్సిన శిక్షను అతని మీద తీసుకుని and gave us peace. ఆయన సమాధానమును మనకిచ్చారు. What a transaction that is. అది ఎంత గొప్ప మార్పు. No punishment for you. మనకు ఏ మాత్రం శిక్ష లేదు. I've taken your punishment. ఆయన మన శిక్షను తీసేసుకున్నాడు. I've taken your punishment. ఆయన మన శిక్షను తీసుకుని in return తిరిగి ఏమిచ్చాడు? I'm giving you peace. సమాధానం. Today we only have to preserve that peace. ఇప్పుడు మనం చేయవలసిందంతా ఆ సమాధానమును కాపాడుకోవడమే. Christians don't have to search for peace. క్రైస్తవులు సమాధానం కోసం వెతకవలసిన పని లేదు. The world is searching for peace. లోకము సమాధానం కోసం వెతుకుతూ ఉన్నది. We don't search for peace. మనము సమాధానం కోసం వెతకము. We've been given peace. మనకు సమాధానం ఇవ్వబడినది. We only have to preserve it. మనం దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. How do you preserve it? ఎలా కాపాడుకుంటాం? Through obedience. విధేయత ద్వారా. Now Jesus said in John 10:10, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పారు, the thief comes to steal and kill and destroy. దొంగతనము చేయుటకును నాశనము చేయుటకును హత్య చేయుటకును వచ్చును. I have come to have life and have it in abundance. నేనైతే జీవమును ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చితిని. From the time we accepted Christ, we received that peace. మనము క్రీస్తును అంగీకరించిన సమయము నుండి సమాధానమును పొందుకున్నాం. The devil wants to steal that peace. అపవాది వచ్చి ఆ సమాధానాన్ని దొంగలించాలని ఆశతో ఉన్నాడు. He will try to show us temptation to steal that peace. మనకు కొన్ని శోధనలు మన ముందు పెట్టి ఆ సమాధానాన్ని దొంగలించాలని వాడి ఆశ. When you obey the Lord, అయితే దేవునికి విధేయత చూపినప్పుడు we preserve that peace. మనం ఆ సమాధానాన్ని కాపాడుకుంటాం. In spite of difficulties, we preserve that peace. ఎన్నో శ్రమలు కలిగి ఉన్నప్పటికీ సమాధానమును మాత్రం కాపాడుకోగలం. In John 16:33, Jesus says, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ప్రభు చెప్పారు, I have told you these things that in me you will have peace. మీకు నా యందు సమాధానము ఉండునట్లు ముందుగా ఈ సంగతులు మీకు చెప్పితిని. In the world you will have troubles. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. But take heart, I have overcome the world. అయితే ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. In me you have peace, he says. నాలో మీకు సమాధానం ఉన్నదని చెప్తున్నారు. What's the practical meaning of being in him? ఆయనలో అంటే వాస్తవికంగా దాని అర్థం ఏంటి? In many places in the New Testament it talks about in Christ, abide in me he talks about. నూతన నిబంధనలో అనేక చోట్ల క్రీస్తునందు, ఆయన యందు లేక ఆయన యందు నిలిచి ఉండి ఇలాంటి మాటలు మనం చదువుతూ ఉంటాం కదా. Who are the Christians who are in him? అయితే ఆయన యందు ఉన్న క్రైస్తవులు ఎవరు? 1 John 3:24 says, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో it talks about those who obey his commandments, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడతారో, live in him and he in them. ఆయన వారి యందును వారు ఆయన యందును జీవించి ఉంటారని అక్కడ రాయబడి ఉంటుంది. This is how we know he lives in us. We know it by the spirit he gave us. ఆయన మన యందు ఉన్నాడని ఎలా మనకు తెలుసు అంటే మన యందు ఉంచిన ఆత్మను బట్టి మనం ఆ విషయం ఎరుగుదుము. He lives in us through his spirit. ఆయన మన యందు ఆయన ఆత్మ ద్వారా నివసించుచున్నాడు. We live in him by obeying the teachings of Jesus. మనము ఆయన యందు ఎలా జీవిస్తామంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలకు లోబడటం ద్వారా. So as we walk in the ways taught by Jesus, గనుక ప్రభు నేర్పిన మార్గంలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు we preserve the peace of God. ప్రభు దేవుడు ఇచ్చిన సమాధానమును కాపాడుకుంటాం. From the 13th chapter of John to 17th chapter of John are the events recorded and the things Jesus spoke in the last 1 week of his physical life on this earth. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ భూమి మీద భౌతిక జీవితంలో చివరి ఒక్క వారములో ఆయన మాట్లాడిన మాటలు యోహాను సువార్త 13 నుండి 17 వరకు పొందుపరచబడ్డాయి. He was teaching the 11 disciples. అక్కడ 11 మంది శిష్యులతో ఆయన మాట్లాడుతున్నారు. One had gone away to betray him. ఒకడు వెళ్ళిపోయాడు అప్పగించడానికి. 11 were remaining. ఇప్పుడు 11 మందే ఉన్నారు. He was teaching them. 11 మందికి ఆయన బోధిస్తున్నారు. That's why he said, you walk in me, in the world you have trouble, in me you have peace. కాబట్టి ఆయన వారితో అన్నారు, మీరు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును గాని నాలో మీకు సమాధానం ఉంటదని చెప్పారు. That John 16:33. యోహాను సువార్త 16:33లో ఉన్న మాట అది. In John 15:11 he spoke about joy. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఆనందం గురించి చెప్పాడు. I have told you this that my joy will be in you and your joy be complete.
నా ఆనందము మీ యందు ఉన్నట్లును ఆ ఆనందము పరిపూర్ణమగునట్లును నేను ఈ సంగతులు మీకు తెలియజేసి తిని. To look at the context, we look at the previous two verses. కనుక ఈ రెండు వచనాలకు ఉన్నటువంటి సందర్భం ఆలోచిస్తే John 15, 9, 10, 11. యోహాను సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే, As the Father has loved me, so have I loved you. నా తండ్రి నన్ను ప్రేమించిన ప్రకారము నేను మిమ్మును ప్రేమించితిని. Remain in my love. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. If you obey my commandments, నా ఆజ్ఞలకు మీరు విధేయత చూపినడలా you remain in my love. నా ప్రేమ యందు నిలుతురు. Just as I obey my Father's commandments and remain in his love. ఎలా అంటే నేను తండ్రి మాటకు లోబడి ఆయన ప్రేమ యందు నిలుచున్నట్లుగా. I have told you this, నేను ఈ సంగతులు మీకు చెప్పితిని, that my joy will be in you and your joy will be complete. అంటే నా ఆనందం మీ యందు ఉండునట్లును మీ ఆనందం పరిపూర్ణమగునట్లును ఈ సంగతులు మీకు చెప్పితిని. The same joy he had, he has given to us. ప్రభు అయిన యేసునకున్న ఆ ఆనందమే ఆయన మనకిస్తున్నాడు. Even the peace he has given us is the peace he had. ఆయన ఇచ్చిన సమాధానము కూడా ఆయనకున్న సమాధానమే. In John 14:27, Jesus says, యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు చెప్తున్నారు, again to the apostles who are going to serve him, ఇక్కడ కూడా ఆ అపోస్తలులతోనే ఆయనకు సేవ చేయబోయే అపోస్తలులతో, peace I leave with you. సమాధానము మీకు ఇస్తున్నాను. My peace I give unto you. నా సమాధానమునే మీకు ఇచ్చుచున్నాను. In other words, whatever peace I have got, I am giving you. ఇంకో మాటలు చెప్పాలంటే నా దగ్గర నాకున్న ఆ సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నారు ప్రభు. I don't give as the world gives. ఈ లోకం ఇచ్చినట్లు నేను ఇవ్వటం లేదు గాని, Don't let your hearts be troubled, don't be afraid. మీ హృదయంలో కలవరపడనీయకుడి, భయపడకుడి. The world's peace is actually absence of problem. లోకంలో ఉండే సమాధానం అంటే వారి అర్థం ఏంటంటే సమస్యలు లేకపోవుట. For the world, లోకానికి అర్థం ఏంటంటే సమస్యలు ఏమీ లేకపోతే సమాధానం అండి అని. two countries are at peace when they are not at war. రెండు దేశాల మధ్యలో సమాధానం ఉంది అని అంటే అర్థం ఏంటంటే ఆ రెండు దేశాలకి యుద్ధం లేదని. So worldly peace is no problem, I have peace. కనుక లోకానుసారమైన సమాధానం ఏంటంటే నాకు ఏ సమస్య లేకపోతే అమ్మ నాకు సమాధానం ఉందండి అని అంటారు. Everybody has got problems and nobody has peace. అయితే అందరికీ సమస్యలుంటే ఎవరికి శాంతి ఉండదు. The peace Christ has given us is a peace beyond understanding. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి ఆ శాంతి ఎటువంటిదంటే అది జ్ఞానమునకు మించినది. It's a peace in the midst of difficulties. అది సమస్యల మధ్యలో ఉండేటువంటి యొక్క శాంతి సమాధానము. He said, in the world you will have troubles. ఆయన అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. In me you have peace. అయితే నాయందు మీకు శాంతి. The peace he has given to us. ఇదిగో ఆయన కలిగినటువంటి ఆ శాంతిని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. So as Christians we can enjoy the peace Jesus had and the joy he had. కనుక క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఆ శాంతిని ఆ ఆనందమును మనం అనుభవించగలం. But it's conditional to obedience. అయితే ఈ ఉన్నటువంటి షరతు ఏంటంటే విధేయత. This peace and joy is part of God's kingdom. ఈ సమాధానము లేక ఈ ఆనందము దేవుని రాజ్యములో భాగమై ఉన్నాయి. And through the sacrifice of Christ on the cross we entered into God's kingdom. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగము ద్వారా మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాము. Before the cross, శిలువకు ముందు the Lord prescribed a prayer for the people. ప్రజల కొరకైనటువంటి ఒక ప్రార్థన ప్రభు చెప్పారు. We refer to that as the Lord's prayer. మనం దాన్ని ప్రభువు ప్రార్థన అని అంటాం, లేక పరలోక ప్రార్థన అంటాం. Actual Lord's prayer is found in 17th chapter of John. నిజానికి ప్రభువు ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. The prayer he prayed to the Father in heaven. అది ప్రభువు తండ్రికి చేసిన ప్రార్థన. That's his prayer. అది ఆయన ప్రార్థన. But what he referred to as Lord's prayer is what he gave to people to pray. అయితే ప్రభువు ప్రార్థన లేక పరలోక ప్రార్థన అంటున్న నిజానికి ఆయన మనకిచ్చిన ప్రార్థన, మనం చేయడానికి ఇచ్చిన ప్రార్థన. Very popular prayer, everybody prays in churches. సంఘంలో చాలా ఎక్కువగా చెప్పబడి లేక చేయబడే ప్రార్థన ఇది. And one part goes like this. దాంట్లో ఒక భాగం ఇలా ఉంటుంది. Matthew 6:13. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. Lead us not into temptation, but deliver us from evil. మమ్మల్ని శోధనలను తేక కీడు నుండి తప్పించుము. In other words, as long as I am under devil's control, how can I face temptation? Don't lead me into temptation. Don't lead me into temptation. దాని అర్థం ఏంటంటే నన్ను శోధనలోనికి తేవద్దు అని. Rather deliver us from evil. కీడు నుండి తప్పించుము. The word deliver is from a Greek word called raiomai. తప్పించుము అనేది గ్రీక్ వర్డ్, అది రయోమై అనేటువంటి పదము. It means to rescue. దాని అర్థం ఏంటంటే రక్షించు లేక బయటికి తీసుకున్నరా అని. And the word evil is from a word called porneros, which actually means the evil one. ఈవిల్ అనే కీడు అనేటువంటి మాట నిజానికి గ్రీకు భాషలో ఆ పదానికి అర్థము
కీడు చేయువాడు లేక దుష్టుడు అని అర్థం. So deliver us from evil means rescue us from the evil one. గనుక కీడు నుండి తప్పించమనేటువంటి మాటకు అసలైన అర్థం ఏంటంటే దుష్టుడి నుండి మమ్మలను రక్షించుము లేక కాపాడుము. As long as I'm under devil's control, how can I face temptation? నేను ఇదిగో అపవాది యొక్క అధీనంలో ఉన్నంత వరకు నేను ఎలాగా శోధనను ఎదుర్కోగలను? Don't lead me to temptation. గనుక శోధనలోనికి మమ్మల్ని తీసుకొని రావద్దు. Rather deliver me, rescue me from the evil one. శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము లేక రక్షించుము. Through the work of Christ on the cross we have been delivered. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సిలువ కార్యము ద్వారా మనము రక్షించబడ్డాం. That prayer was prescribed by Jesus before the cross. ఈ ప్రార్థన సిలువకు ముందు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రార్థన. Through the cross we have been rescued from the evil one. సిలువ ద్వారా మనము దుష్టుని నుండి తప్పించబడ్డాం. So after the cross, గనుక సిలువ తర్వాత Paul writes to the church in Colossae. కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాస్తూ In Colossians chapter 1, 13, 14. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలలో For he has rescued us from the dominion of darkness and has brought us to the kingdom of the Son he loves, in whom redemption, the forgiveness of sins. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. విడుదల చేసి, we are delivered. విడుదల చేసి అంటే అయిపోయింది, ఆయన విడుదల చేశాడు. It's past tense. అది గతంలో జరిగిపోయిన సంగతి. In the Lord's prayer it was future tense. Deliver us, please deliver us. పరలోక ప్రార్థనలో అది భవిష్యత్తులో మనం అడుగుతున్నాం, ప్రభువా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి, దుష్టు నుండి రక్షించండి అని. But after the cross, కానీ సిలువ తర్వాత we are delivered. మనం రక్షించబడ్డాం దుష్టు నుండి. We are in the kingdom of God. మనం విడుదల చేయబడి దేవుని రాజ్యము నివాసులుగా చేయబడ్డాం. And kingdom of God is righteousness, peace and joy in the Holy Spirit. దేవుని రాజ్యంలో ఏముందంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. Every Christian can enjoy this kingdom. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రాజ్యములో ఆనందమును పొందగలడు. How much more you servants of God? మరి దేవుని సేవ చేస్తున్న మీరు ఇంకెక్కువ ఆనందించగలరు. You are here to teach people about the kingdom. మీరు ఇక్కడికి వచ్చినది దేవుని రాజ్యాన్ని ఇతరులకు ప్రకటించడానికి. Teach the gospel of the kingdom. దేవుని రాజ్య సువార్తను ప్రకటించటకు. Preach the gospel of the kingdom. దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ. The whole world is searching for peace. అందరూ లోకమంతా శాంతి కొరకు ఎదురు చూస్తున్నారు. We have been given peace. మనకి శాంతి అనుగ్రహించబడినది. And God wants to demonstrate that peace through us to the world. మన ద్వారా దేవుడు ఆ శాంతిని లోకమునకు చూపించాలని ఆశపడుతున్నాడు. So please live for Jesus. కాబట్టి దయచేసి యేసుక్రీస్తు కొరకు జీవించండి. He'll give you everything you need for life and godliness, already given to us. జీవితమునకును భక్తికి నీకు అవసరమైనవన్నిటిని ఆయన మనకు ఇదివరకే అనుగ్రహించి ఉన్నాడు. He saves us. ఆయన మనల్ని రక్షించాడు. And called us to holy life. ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించటకు ఆయన మనల్ని పిలిచాడు. 2 Timothy 1:9 says. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది. He saved us and called us to holy life. ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధమైన జీవితమునకు పిలిచాడు. So all of us have a calling to live a holy life. Every Christian has a calling to live a holy life. గనక ప్రతి క్రైస్తవుడికి ఒక పిలుపు ఉన్నది. అదేంటంటే పరిశుద్ధమైన జీవితమును జీవించాలి. How much more servants of God? మరి దేవుని సేవ చేసేవారు ఇంకెక్కువగా అట్లా చేయాలి కదా. And to repent from sin he empowers us. ఆ పాపము నుండి మారు మనస్సు పొందుటకు ఆయన మనకు శక్తినిస్తాడు. And power is also part of God's kingdom. పవర్, శక్తి కూడా దేవుని రాజ్యంలో ఒక భాగమే. In 1 Corinthians 4:20 Paul writes. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు. The kingdom of God is not a matter of talk but it's of power. దేవుని రాజ్యము మాట చేత కాదు గాని శక్తి చేత ఉన్నది. God empowers us to live a holy life. మనం పరిశుద్ధమైన జీవితం is the blood of Jesus. అయితే నీకున్న మొట్టమొదటి అర్హత ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారి రక్తము. If you look at Hebrews chapter 9, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 13-14, 13-14 వచనాలలో we read where the writer writes, అక్కడ మనం ఆ గ్రంథకర్త రాస్తున్నట్టుగా చదువుతాము. The blood of goats and bulls and the ashes of a heifer sprinkle those ceremonially unclean, sanctify them that are outwardly clean. Verse 13. ఎలాగనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. That refers to Old Testament sacrifices. ఇదంతా పాత నిబంధనలో ఉన్న బలియాగముల గురించి రాయబడిన మాట. Verse 14 says, 14వ వచనము ఇప్పుడు చూస్తే, how much more then will the blood of Christ, who through the eternal Spirit offered himself unblemished to God, cleanse our consciences from acts that lead to death, that may serve the living God. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అప్పగించుకొనిన
క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. By the blood of Christ, our conscience is cleansed of every sin. యేసు క్రీస్తు ప్రభువు వారి రక్తము ద్వారా మన మనస్సాక్షి ప్రతి పాపము నుండి శుద్ధి చేయబడినది. That we can serve Him. ఎందుకంటే మనము దేవుని సేవ చేయుటకు. The same blood that cleanses of sins for us to become Christians, to be God's people. మనము దేవుని జనులమై లేక క్రైస్తవులముగా మారటకు సహాయము పడినటువంటి యేసుక్రీస్తు రక్తమే has cleansed of sins for us to serve Him. ఆయన్ని సేవించుటకు కూడా మన పాపం నుండి మనకు శుద్ధి కలుగజేసినది. That's our first qualification. కాబట్టి అదే యేసుక్రీస్తు రక్తమే మొదటి అర్హత. The blood of Jesus. యేసు ప్రభువారి యొక్క రక్తము. Therefore, కాబట్టి for you and me, నీవు నేను, there is no guilty conscience. మనకి ఏ అపరాధ భావము లేదు. Hebrews 10:22 says, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది, our hearts are sprinkled to cleanse us from a guilty conscience. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలిగిన వారమై. As Peter spoke to the household of Cornelius, కొర్నేలియు ఇంటి వారితో పేతురు మాట్లాడుతూ he gives a testimony about that to the council in Jerusalem. ఆ మాట్లాడిన సంగతి యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు ఆయన చెప్తూ, how as he spoke to the Gentiles in the household of Cornelius, ఆయన చెప్తా ఉన్నాడు, కొర్నేలియు ఇంటిలో అన్యజనులతో నేను మాట్లాడుతూ ఉండగా, and how as they listened to God's word, the Holy Spirit fell upon them. దేవుని వాక్యము ప్రకటిస్తుండగా వారు వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చిన సంగతి వారికి చెప్పాడు. While testifying to the council in Jerusalem, Peter says their hearts were purified by faith. ఇదిగో వారితో మాట్లాడుతుంటున్నాడు, వారి హృదయములు విశ్వాసము ద్వారా శుద్ధి చేయబడిని అని పేతురు చెప్తున్నాడు. Acts 15:9. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట చదువుతాం. If God purified the hearts by faith, who am I to say they don't deserve salvation? ఒకవేళ దేవుడు విశ్వాసం ద్వారా వారి మనస్సాక్షిని శుద్ధి చేస్తే రక్షించబడడానికి అర్హులు కాదని నేనెవరిని చెప్పడానికి? Hebrews 10:14 says, by one sacrifice he has made perfect forever those who are being made holy. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చెప్తా ఉంది, ఒక్క అర్పణ ద్వారా రక్షించబడుతున్న వారిని సదాకాలం వరకు ఆయన పరిపూర్ణులుగా చేసెను. So thank the Lord for the blood shed on the cross. గనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారానే ఇది సాధ్యము. Today when we sin, ఈ రోజు మనం పాపం చేస్తే we look to him, మనం ఆయన వైపు చూస్తాం. he intercedes for us. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. And Hebrews 7:25 says, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చెప్తుంది, he is able to save completely those who come to God through him because he always lives to intercede for them. ఆయన వారి కొరకు విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక తన యొద్దకు వచ్చు వారిని సదాకాలం వరకు రక్షించుటకు ఆయన సమర్థుడు. We shouldn't take God's grace for granted. దేవుని కృపను మనము ఒక అవకాశముగా తీసుకోకూడదు. The grace will teach us to say no to temptation. దేవుని కృప నిజానికి శోధనకి నో చెప్పటం మనకు నేర్పిస్తుంది. But sometimes because we are weak and we don't depend on God's strength, we sin. కొన్నిసార్లు మనము బలహీనులము, దేవుని బలము మీద ఆధారపడడం తెలియదు గనుక పాపం చేయవచ్చు. In 1 John chapter 2 verse 1 and 2, యోహాను సువార్త పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలలో, dear brothers, I ask you that you will not sin. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకున్నట్లు ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. But if anybody does sin, ఎవడైనాను పాపము చేసిన ఎడల, we have one who speaks the Father in our defense. ఇదిగో తండ్రి యొద్ద మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు, Jesus Christ the righteous one. ఆయన యేసుక్రీస్తు నీతిమంతుడు. He is the atoning sacrifice for our sins. తానే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. Not only for our sins, for the sins of the whole world. మన పాపములకే కాదు గాని లోకములో ఉన్న అందరి పాపములకు. There is therefore no condemnation for us. కాబట్టి మనకిక శిక్షావిధి లేదు. Because the blood of Christ we are qualified to serve. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము సేవ చేయుటకు అర్హతను పొందిన వారము. The second mental block many Christians have, రెండవ ఒక ఆటంకము ఏముందనంటే, మనసులో ఒక ఆటంకము దేవుని సేవ చేయటానికి, oh, I am not so wise, నాకంత జ్ఞానం లేదండి, I am weak, నేను చాలా బలహీనుణ్ణు, how can I serve the living God? నేను జీవము గల దేవుని ఎలా సేవించగలను? If you feel you are foolish and you are weak, it's a second qualification. నీవు ఒకవేళ మూర్ఖురాలను లేక మూర్ఖుణ్ణి లేక బుద్ధిహీనుణ్ణి అనుకున్నట్లయితే అదే రెండవ అర్హత. If you think you're very very wise, you are disqualified. నాకు చాలా జ్ఞానం ఉందండి అని అనుకున్నట్లయితే అది నీకు అర్హత లేనట్టే.
In 1 Corinthians 3:18, Paul writes, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు రాస్తూ, if any man thinks is wise by human standards, he must become a fool that he becomes wise. ఎవడైనాను ఈ లోకపు విషయాలను బట్టి లోకమందు తను జ్ఞాని అని అనుకున్న ఎడల తాను జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావలెను. Whereas when you are foolish and weak at the time you come to Christ, మనము క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ బలహీనులముగా వెర్రివారముగా జ్ఞానం లేని వారుగా ఉండొచ్చేమో. please remember our God specializes in foolish people and weak people. మన దేవుడు మూర్ఖుల పట్ల లేక బలహీనుల పట్ల ఒక స్పెషలైజేషన్ కలిగి ఉన్నాడు. He chooses those who are weak, he chooses those who are foolish. ఆయన బలహీనుల్ని జ్ఞానము లేని వారిని ఎన్నుకుంటాడు. In 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో in chapter 1, మొదటి అధ్యాయంలో from verse 26, 26వ వచనం Paul writes, పౌలు గారు అంటూ, think of what you have when you are called. మీ పిలుపు విషయమే మీరు ఆలోచించండి. Not many were wise by human standards. ఈ లోకపరంగా అనేకులు జ్ఞానులు కాదు. Not many were influential. మీలో అనేక వాళ్ళు ఘనులు కాదు. Not many were of noble birth. మీరు ఎన్నికైనటువంటి వారు కాదు. But God chose the foolish in the world to shame the wise. అయితే దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రివారిని ఎన్నుకొనెను. He chose the weak things to shame the strong. బలము గల వారిని సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకున్నాడు. He chose the lowly things, the despised things, nullify the things that are. ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. ఎందుకనంటే ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు, that no one can boast before. ఎందుకంటే ఎవడను ఆయన ఎదుట అతిశయ పడకుండానట్లు. At the point of time we turn to Christ, we could be foolish in the eyes of the world. క్రీస్తు వైపునకు మనం తిరిగేటువంటి ఆ సమయంలో లోకపు దృష్టికి మనం వెర్రివారిగా కనబడతాము. We may be weak by ourselves. We may be weak by ourselves. మనము మనలో మనము బలహీనులుగా ఉండవచ్చు. But God does not want us to remain weak and remain foolish. అయితే దేవుడు మనము అలాగే బలహీనులుగా వెర్రివారిగా ఉండిపోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు. He wants us to seek His wisdom, ఆయన జ్ఞానమును మనం వెతకాలని దేవుని ఆశ, and His power. ఆయన శక్తి కూడా వెతకాలని. Both are given to us by the anointing of the Holy Spirit. ఈ జ్ఞానము దేవుని శక్తి పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మనకి ఇవ్వబడతాయి. In James 1:5, James writes, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన రాస్తంటున్నాడు, Christians, క్రైస్తవులకు రాస్తంటున్నాడు, if anyone lacks wisdom, let him ask God. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండేలా అతడు దేవుని అడగవలెను. Who gives generously to all without finding fault, it will be given. ఆయన ధారాళముగా ఇచ్చువాడై ఉన్నాడు. It will be given. అది ఇవ్వబడుతుంది. Don't doubt. దాని సందేహము వద్దు. God knows we need His wisdom. దేవుడు ఎవరికి జ్ఞానం అవసరమో అది దేవుడికి తెలుసు. His wisdom comes to us as we live by the word or by the Bible. వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఉండగా ఆయన జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు. And as we depend upon the Holy Spirit to anoint us. ఆ పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి ఆయన అభిషేకము కోసము. Any Christian can choose to live by the Bible. బైబిల్ ప్రకారంగా జీవించడానికి ఏ క్రైస్తవుడైనా నిర్ణయం చేసుకోవచ్చు. When you obey the scriptures, wisdom is manifested. నీవు లేఖనాలకి లోబడతా ఉన్నప్పుడు జ్ఞానము బయలుపరచబడుతుంది. In the Old Testament time, పాత నిబంధన కాలంలో, before they crossed over the land of Canaan, కానాను దేశానికి వారు దాటక ముందు, the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండంలో, where Moses repeated the law to the Israelites. మోషే ఈ యొక్క ధర్మశాస్త్రం రెండవ మారు ఇశ్రాయేలుకి చెప్తూ, God told him he won't cross over, the Israelites will cross over. దేవుడు చెప్పాడు మోషేకి, నీవు దాటి వెళ్ళవు, ఇశ్రాయేలు మాత్రమే దాటి కానాను దేశంలోకి వెళ్తారని. And in the 4th chapter of Deuteronomy, 4వ అధ్యాయములో ద్వితీయోపదేశ కాండం in verse 6, 6వ వచనంలో Moses tells them, మోషే ఇలా అంటున్నాడు, observe carefully all the commandments I am giving you. నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా గాయకొనవలెను. For this will show your wisdom among the nations, who hear of the decrees and say, surely this great nation is a wise and understanding people. 4th chapter verse 6. వాటిని గూర్చి విను జనములు దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. So much so, people say, oh, these people, they are wise people. వారు చూచి ఏమంటారంటే, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవే జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకుందరు. Got it? Yes. Okay. So, our wisdom we manifest from God, we manifest to people for them to say these are wise people. దేవుని జ్ఞానమును మనం పొందుకొని ఇతరులకు దాన్ని బయలుపరుస్తా ఉన్నప్పుడు వారు ఏమంటుంటారంటే జ్ఞాన వివేకములు గల జనులు అని అనుకుంటారు. This wisdom is not knowledge, it is application of knowledge. ఈ జ్ఞానం అంటే మరలా తెలివి కాదు గాని ఆ తెలిసిన విషయాలని అన్వయించుకొనటం. Manifested through obedience. ఇది ఎట్లా బయలుపరచబడుతుందంటే విధేయత ద్వారా.
All of us can obey God. మనలో అందరము కూడా దేవునికి విధేయత చూపవచ్చు. And all of us can seek the anointing of the Holy Spirit. మనమందరము కూడా పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఆశపడవచ్చు. Will manifest wisdom. అప్పుడు మనము జ్ఞానమును బయలుపరిచే వారముగా ఉంటాం. Also the power of God is through the Holy Spirit again. అలాగే దేవుని శక్తి కూడా ఆత్మ అభిషేకము ద్వారానే సాధ్యం. In Ephesians 6:10 Paul writes to the church in Ephesus. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నారు. Finally be strong in the Lord and in his mighty power. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. And the Holy Spirit will anoint us for us to manifest the power of God. ఇదిగో పరిశుద్ధ దేవుని యొక్క శక్తిని బయలుపరచుటకు పరిశుద్ధాత్మ అభిషేకం మనకు తోడై ఉంటుంది. We may be weak in ourselves, but we can be strong in the Lord. మనము మనలో బలహీనులముగా ఉండొచ్చు గాని ప్రభువును బట్టి బలవంతులుగా ఉండగలము. The second qualification is God anoints us with the Spirit to give us wisdom and strength to do his will. గనుక రెండవ అర్హత ఏంటంటే దేవుడు ఆయన ఆత్మతో మనల్ని అభిషేకించి జ్ఞానముతోను శక్తితోను ఆయన సేవ చేయుటకు మనలను బలపరుస్తాడు. The third qualification, మూడవ అర్హత based on the Old Testament I share with you. పాత నిబంధన ఆధారం చేసుకొని చెప్తాను. When Moses was told by God to rescue Israel from Egypt, ఇశ్రాయేలును ఐగుప్తు నుండి రక్షించుటకు దేవుడు మోషేని ఎన్నుకున్నప్పుడు in the book of Exodus 3rd chapter 10, 11, 12 we read, నిర్గమకాండము 3వ అధ్యాయము 10, 11 వచనాలలో మనం చదువుతాము. Who am I that I should go? అయ్యా నేను ఎవరిని, నేనెంతటి వాడిని అంటాడు. And he gave so many excuses not to go. ఎన్నో సాకులు ఇచ్చాడు మోషే వెళ్లకుండా ఉండిపోవడానికి. The main mental block was the people in Egypt who he thought were going to kill him. ఆయనకున్నటువంటి ముఖ్యమైన మనసులో ఉన్న ఆటంకము భయం ఏంటంటే వెళితే ఐగుప్తులు చంపేస్తారేమో అనే భయం. Because when he came from Egypt he had killed Israelites, ఎందుకంటే Egyptian. ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఒక ఐగుప్తుడిని చంపేసి ఆయన పారిపోయి వచ్చేసాడు. And they found out, అది వారు కనిపెట్టారు. And he ran away from Egypt. అక్కడ నుండి పారిపోయి వచ్చేసాడు. And now he doesn't want to go back. ఇప్పుడు మరలా తిరిగి వెళ్ళటం అంటే ఆయనకి ఇష్టం లేదు. He gave so many excuses. ఎన్నో సాకులు చెప్పాడు. Who am I that I should go? వెళ్ళడానికి నేనెవరినయ్యా? If they ask me what's your name, what should I tell them? ఒకవేళ నేను పంపిన వాడి పేరు ఏంటంటే నేనేం చెప్పమంటావు? God said, I am that I am. ప్రభు చెప్పాడు నేను ఉన్నవాడును అనువాడునని. What if they don't believe me? ఒకవేళ నన్ను నమ్మకపోతే అప్పుడేంటి? And Lord showed 2 signs to him. అప్పుడు 2 సూచనలు దేవుడు ఆయనకు చూపించాడు. Then he said, I cannot speak. అప్పుడు అంటున్నాడు చివరికి నేను మాట్లాడలేనయ్యా. I've never been eloquent. ఎప్పుడు కూడా ఇట్లా చక్కగా నేను మాట్లాడే శక్తి లేదు. So many excuses. ఇన్ని సాకులు చెప్తూ ఉన్నాడు. Then the Lord told him. అప్పుడు దేవుడు అన్నాడు. In the 4th chapter of Exodus, 4వ అధ్యాయంలో 19:20, నిర్గమకాండం 4వ అధ్యాయం 19-20 వచనాలలో, people who are trying to kill you in Egypt are now dead. నీ ప్రాణమును వెతికిన మనుషులు ఇప్పుడు చనిపోయి ఉన్నారు ఐగుప్తులో. Then Moses goes. అప్పుడు మోషే వెళ్తున్నాడు. That was the problem for him. అది అసలు సమస్య ఆయన మనసులో. If I go back, there are people out to kill me. నేను వెనక్కి వెళ్తే ఇదిగో నన్ను చంపడానికి ఎదురు చూసేవారు ఉన్నారని. So coming straight to the point, he says, I can't do this, I can't do that. అదే సూటిగా ఆ సమస్యకు చెప్పకుండా అది చేయలేను ఇది చేయలేని సాకులు చెప్తున్నాడు. Then Gideon. అప్పుడు గిదియోను మనం చూస్తాం. ఇంకా God told Gideon, దేవుడు గిదియోనుతో అన్నాడు, go and rescue Israel from the hands of Midianites who are invading the land. మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడానికి వెళ్ళుము అని దేవుడు గిదియోనుతో చెప్తే, Book of Judges, న్యాయాధిపతుల గ్రంథము chapter 12 to 16, 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు మనం ఈ సంగతులు చూస్తాము. An angel tells him, Lord is with you, mighty warrior. ఇదిగో దేవుడు అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అని గిదియోన్ని పిలుస్తున్నాడు. If God is for us, how come all these things are happening? గిదెయోను అడుగుతున్నాడు, దేవుడు మా పక్షముగా ఉన్న ఎడల ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని గిదెయోను అడుగుతున్నాడు. Angel says, go and rescue Israel from Midian's hand. వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించమని దేవుడు చెప్తే, I cannot do it. I am the least tribe, least in my family. My clan is least in Manasseh. ఇదిగో నేను ఎలా చేయగలనయ్యా, మా కుటుంబము చాలా చిన్నది, మనష్షే గోత్రంలో మేము చాలా అల్పులము, కొద్దివారం అంటున్నాడు. And the Lord tells him, go in the strength you have, am I not sending you? అదిగో నేను నిన్ను పంపుచున్నాను కదా, బలము నేను ఇచ్చిన బలము కొద్ది నువ్వు వెళ్ళమని దేవుడు గిదెయోనుతో చెప్తున్నాడు. When God called Jeremiah to be a prophet, దేవుడు యెర్మియాని ప్రవక్తగా ఉండడానికి పిలిచినప్పుడు కూడా he also responded by saying, I am only youth, I cannot speak. నేను బాలుడను, మాట్లాడలేను అని యెర్మియా అన్నాడు. To every one of them God gave the same answer. ప్రతి ఒక్కరికి దేవుడు ఒకే జవాబునిచ్చాడు. Moses, Exodus 3:12, I will be with you. మోషేకి నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారముగా నేను నీతో కూడా ఉందును. Gideon, Judges 6:16, I will be with you. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో గిదెయోనుతో నేను నీతో కూడా ఉందును. Jeremiah chapter 1 verse 8,
to Jeremiah, God says, I will be with you. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో యిర్మీయా అంటున్నాడు, నేను నీతో కూడా ఉండును. Meaning, since I am with you, you can do what I want you to do. దాని అర్థం ఏంటంటే, నేను నీతో ఉండగా నేను నీకు చెప్పినవన్నీ నువ్వు చేయగలవు. What about you and me? మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? God is not just with us, He lives in us. దేవుడు మనతోనే కాదు, మనలో ఉన్నవాడు. Your bodies are temples of the Holy Spirit. మీ దేహములే దేవునికి ఆలయం, పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నాయి. What an awesome truth it is. ఇది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సత్యము. Now we all know about that organization called Truth Matters. ఒక ఆర్గనైజేషన్ ఉంది, ట్రూత్ మ్యాటర్స్ అనేటువంటిది. I would say, నేను అంటాను, the only thing that matters is truth. అసలు అవసరమైనది ఒకటి ఏంటంటే అది సత్యమే. Just truth matters true, but the only thing that matters is truth. ట్రూత్ మ్యాటర్స్ మాత్రమే కాదు, సత్యం అవసరం మాత్రమే కాదు, అవసరమైనది ఒకటే, అదేంటంటే సత్యమే. Falsehood doesn't matter. అబద్ధం అనేది అవసరం లేదు. Only truth matters. ఓన్లీ ట్రూత్ మ్యాటర్స్. The truth is, సత్యం ఏంటంటే the Lord lives in us. ప్రభువు మనలో జీవిస్తున్నాడు. When you believe that, మనం ఆ విషయాన్ని నమ్మినప్పుడు, when you know that, మనకు ఆ విషయం మనం ఎరిగినప్పుడు, you will not ask God to be with you. నాతో ఉండండి ప్రభువా అని నువ్వు అడగవు అసలు. You will thank God He's in you. నాలో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్తావు. How easily people forget that. ఎంత సులువుగా ఇది మర్చిపోతూ ఉంటాం మనం. How often you hear people say, Lord, be with him, Lord, be with him, Lord. Why should he be with you? Already inside you. ప్రభువా అతనికి తోడుగా ఉండండి, అతనికి తోడుగా ఉండండి అని ప్రార్థన చేస్తావు. ఎందుకు? ఆల్రెడీ ఆయనలో ప్రభువు ఉన్నాడుగా. Sometimes when I go back home to Delhi from some meeting somewhere, నేను ఎక్కడన్నా మీటింగ్స్ నుంచి మరలా ఢిల్లీకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు senior pastors pray for me. పాస్టర్స్ నాతో ప్రార్థన చేయటం నేను ఇలా వింటాను. Lord, our brother is going back to Delhi. ప్రభువా ఇదిగో మా సహోదరుడు తిరిగి ఢిల్లీకి వెళ్తున్నాడు. Be with him, Lord. ఆయనకు తోడుగా ఉండండి. Be with the plane. ఆ విమానంలో కూడా తోడుగా ఉండండి. Be with the pilot. ఆ పైలట్ కి తోడుగా ఉండండి. Be with the wings, be with the wheels, be with the fin, be with the air hose. What a waste of time praying. ఆ రెక్కలకు తోడుగా ఉండండి, ఆ చక్రాల్లో తోడుగా ఉండండి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ సమయం వ్యర్థం కదా ఈ ప్రార్థన చేయటం. I feel somehow most Christian prayers are actually expressions of God's patience. నాకు అనిపిస్తుంది అనేక మంది క్రైస్తవుల ప్రార్థన నిజానికి దేవుడి సహనానికి పరీక్ష. Example of his patience. ఆయన సహనానికి ఉదాహరణ. When you say, be with me, Lord, నాతో ఉండండి ప్రభువా అని మనం దేవుని అడుగుతా ఉంటే, you listen to God, you know what he will say? దేవుడు నిజంగా దేవుని మాట వింటే ఏమంటాడో తెలుసా ఆయన? Don't you know I am in you? నేను నీలో ఉన్నాను నీకు తెలియదా? I'll never leave you. నేను ఎన్నడూ విడవను. Your body is my temple. నీ దేహమే నాకు ఆలయం కదా. Again you pray, be with me, be with me, be with me. నాతో ఉండండి ప్రభువా, నాతో ఉండండి అని అనడం ఎందుకు? It's surprising God doesn't go spanking and say, what are you praying? దేవుడు మనల్ని చాచి ఒకటి కొట్టి నీకు అర్థం కావట్లేదు అని అనట్లేదు కాబట్టి ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. But he's patient. ఎందుకంటే ఆయనకు ఎంతో ఓపిక. If only you believe the Bible, ఒకవేళ నువ్వు బైబిల్ మాత్రమే నమ్మగలిగితే, most of prayers will reduce, length will reduce by 50%. నీ ప్రార్థనల యొక్క పొడుగు ఒక 50% తగ్గిపోతుంది. Same thing, keep on saying again and again, be with me, like a jalebi going round and round. చెప్పిన మాటే తిరిగి చెప్తా ఉంటా, జిలేబీ చక్రాల్లాగా. ప్రభువా నాతో ఉండండి, నాతో ఉండండి, నాతో ఉండండి అని. Don't ask God to be with you. దేవా నాతో ఉండండి అని అడగవద్దు. Thank him, he lives in you. నాలో ఉన్నందుకు నీకు వందనాలయ్యా అని చెప్పు. Wherever you go, he goes. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ ఆయన నీతో వెళ్తున్నాడు. And because he is in you, ఆయన నీలో ఉన్నాడు గనుక, the one who is in you greater than the one who is in the world, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనుక, will be victorious in our ministry. Amen. నీ పరిచర్యలో నీకు జయము వస్తది. ఆమేన్. Praise God. దేవునికే మహిమ. My time is up. I'm going to close now. I'll carry on in the evening. నా సమయం అయిపోయింది, ఇప్పుడు నేను ముగిస్తాను. సాయంత్రం మరలా కొనసాగిస్తాను. We're going to talk about the joy of serving God. దేవుని పరిచర్య చేయటంలోని ఆనందం గురించి మనం మాట్లాడదాం. To let him have full control of our lives. మన జీవితంలో సంపూర్ణ స్వాధీనం ఆయనకు అప్పగించడంలో. When we serve God, we face difficulties. మనము దేవుని సేవ చేస్తున్నప్పుడు శ్రమలను ఎదుర్కొంటాము. I'm going to talk about the blessings of going through difficulty, blessings of suffering. శ్రమలలో ఉండే ఆశీర్వాదం గురించి సాయంత్రం మాట్లాడతాను. Suffering is a blessing for us, you know that? శ్రమలు నిజానికి మనకి ఆశీర్వాదముగా అవుతాయి, తెలుసా మీకు? I give one verse to close. ఒక్క వచనం చెప్పి ముగిస్తాను. And you meditate upon it. దాని మీద ధ్యానం చెండి. సాయంత్రం చదవండి, ధ్యానించండి. Read in Telugu only. James 1:12. తెలుగులోనే చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును.
Crown of life He'll give to those who persevere under trial. ఎవరైతే శోధనలో లేక శ్రమలలో సహిస్తారో వారికి జీవ కిరీటమును దేవుడిస్తాడు. Praise God. God bless you all. దేవునికే మహిమ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. So we'll meet in the evening and carry on from where we stop. సాయంత్రం కలిసి మనం ఎక్కడ ఆపామో అక్కడ నుండి మనం కొనసాగించుకుందాం. Thank you for your patience. God bless you. మీ ఓపిక సహనాన్ని బట్టి మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.